నాయకులందరూ ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము కూడా. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు రేపు మేము అయిపోతున్నాం, ఆరిపోయే దీపాలకి వెలుగు ఎక్కువ అంట. ఈ మధ్య ఎక్కువ మిడిసిపడిపోతున్నాం. అయిపోయాం, మేము ముఖ్యమంత్రి అయిపోయాం, మంత్రులు పంచుకుంటున్నాం, అన్నీ పంచుకుంటున్నాం అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉంది. చూస్తాం 2024లో ఎవరిని ఎక్కడ పెడతారో, ఎవరిని ఎక్కడ పొడిస్తే ఎవరు ఎక్కడ పడతారో, ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారని చెప్పి మీ అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ఆయన పార్టీ పెడతాడు, దేనికి పార్టీ పెట్టాడో తెలియదు. ఎవడైనా పార్టీ ఎందుకు పెడతాడమ్మా? నేను ఎన్నికల్లో నిలబడితే ఎందుకు నిలబడతాం? నేను గెలవాలని నిలబడతాం, నాకు పదవి కావాలని నిలబడతాం, లేదా నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాం. కానీ ఈ ప్రభుత్వుడు పార్టీ ఎందుకు పెట్టాడంటే పక్కన ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడంట. ఎందుకు రా నువ్వు పార్టీ పెట్టావంటే జగన్మోహన్ రెడ్డి ఓడించి